హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ ఏంటంటే మిల్లెట్ దోశ. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, చాలా హెల్దీ. పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం టీ గ్లాస్ కొలతతో మక్కలు, పోటు మక్కలని మనకు షాప్లో దొరుకుతాయి, అవి తీసుకోండి. టీ గ్లాస్తో మనం కొలత సేమ్ అదే కొలతతో అలసందలు, తర్వాత పెసర్లు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ క్వాంటిటీతో రాగులు తీసుకోండి. శనగలు ఫుల్ గ్లాస్ తీసుకోవాలి. తర్వాత కొర్రలు, ఇవి కూడా హాఫ్ గ్లాస్ తీసుకోవాలి కొర్రలు. తర్వాత ఫుల్ గ్లాస్తో జొన్నలు తీసుకోండి. వాటిని నీట్గా 2 times వాష్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న చెత్త కానీ దుమ్ము కానీ డస్ట్ కానీ అంతా రిమూవ్ అయిపోతుంది. 2 times వాష్ చేసుకున్నాక వాటర్ పోసి మనం 8 hours నానబెట్టుకోవాలి. లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. మనం డేలో చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకొని నైట్ వరకు అలా వదిలేయాలి. చాలా బాగా నానిపోయాయి. నేను నైట్ నానబెట్టి మార్నింగ్ చూస్తున్నాను. ఇది మనకి దోశ పిండిలాగా ఎక్కువ డేస్ ఉండదు. మనం ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ చేసుకుందాం. మిక్సీ జార్లో హాఫ్ వరకు మనం నానబెట్టుకున్నవన్నీ హాఫ్ వరకు తీసుకోండి. అందులో పచ్చిమిర్చి కారంగా ఉన్నవైతే 4-5 వేసుకోండి, లేదంటే ఒక 6-7 వేసుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మనం మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకొని మీడియం ఫ్లేమ్లో దోశ వేసుకోవాలి. ఈ బ్యాటర్తో మనం ఒక దోశే కాదండి, ఇడ్లీ చేసుకోవచ్చు, బజ్జీ చేసుకోవచ్చు, మన ఆకుకూరలు అవన్నీ వేసుకొని బజ్జీ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఒక బ్యాటర్తో చాలా హెల్దీ. ప్రోటీన్స్ చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఒక 2 తినగానే మన స్టమక్ అంతా ఫుల్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ వరకే చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్తోనే మనకు ఒక 5 దోశల వరకు అవుతాయి. 5 దోశలు ఖచ్చితంగా అవుతాయి. సైడ్లకి ఫ్లిప్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. చూడండి దోశ ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది దోశ. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని మనం పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే దోశ అలా కూడా తినేయచ్చు మనం, ఎందుకంటే అందులో సాల్ట్, కారము అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అలా అయినా తీసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్